10 సెంటీమీటర్ల వాన పడితేనే జల ఖడ్గం విరుచుకుపడినట్టు లెక్క. ఆకాశానికి చిల్లు పడినట్టు అనిపిస్తుంది. మరి ఒక్క ఊరి మీదే వరుణుడు పగబట్టినట్టుగా ఏకంగా 25 సెంటీమీటర్ల వర్షంతో తెగబడితే ఆ జనం పరిస్థితి ఏమైపోతుంది? ఆ ఊరి ఆనవాళ్ళు ఏమవుతాయి? తెలంగాణలోని కామారెడ్డి జిల్లా చినుకు దాడికి చిగురుటాకులా వణికిపోయింది. ఒక్క కామారెడ్డికే ఎందుకు ఇలా? శాపగ్రస్త కామారెడ్డి ఇప్పుడు ఎలా ఉంది? కామారెడ్డి జిల్లాను కుళ్ళబొడిచిన వాన, కుంభవృష్టి ధాటికి జనజీవనం చిత్రం. రోడ్లు ధ్వంసం, రాకపోకలు రద్దు, కొట్టుకుపోయిన రైల్వే లైన్లు, నేలంతా నీళ్లు, అరచేతిలో నిండు ప్రాణాలు. సిలిండరు, ఫ్రిడ్జు, బెడ్లు, కాగితాలు మొత్తం బీరువతో సహా లేచి ఆడినాయి నీళ్ళల్లా. మేము ఎక్కడ ఉండాలము, ఏం కథ, ఎవ్వరు కూడా గింత పట్టించుకునే మానవులే లేరు. ఎక్కడ పోవాలం, మేము ఏడుండాలము? మొత్తం నిండిపోయినాయి. అవి అక్కడ దాకా పరుపులు నానినాయి, కుందన్సాలు నానిపోయినాయి, బియ్యం నానిపోయినాయి. పక్క వాళ్ళ ఇంట్లోకి పోయి తిన్నాం నిన్న పండుగ పూట. కుంభవృష్టితో కుదేలైపోయింది కామారెడ్డి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వర్షం పడి ఆ తర్వాత తగ్గుముఖం పట్టినా ఇప్పుడు చిన్నపాటి జల్లులే పడుతోన్నా కామారెడ్డిని మాత్రం వదిలిపెట్టలేదు రాకాసి వాన. బుధవారం రాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం దాకా కామారెడ్డి జిల్లాలో దంచి కొట్టేసింది. ఇప్పటికీ జలదిగ్బంధంలోనే చిక్కుకొని విలవిల్లాడుతున్నాయి కొన్ని గ్రామాలు. ముంపు ప్రాంతాల్లో అయితే దయనీయమైన పరిస్థితి. ఎట్లా ఉంది సిచ్యువేషన్? జిల్లాలో ఎంత ఎఫెక్ట్ అయింది? ప్రాణ నష్టం ఏమైనా జరిగిందా? కామారెడ్డి జిల్లాలో చాలా హెవీ రెయిన్ఫాల్ పడింది నిన్నటి నుంచి. 11 మండల్స్లో దాదాపు 300 mm to 600 mm రెయిన్ఫాల్ పడింది. ఇప్పుడు రెస్క్యూ వర్క్స్ నడుస్తున్నాయి. ప్రజలతో ఈ రిక్వెస్ట్ ఉంది, మీరు ఏ పరిస్థితుల్లో బయట రాకుండా చూసుకోండి. ఇప్పుడు కూడా రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది. ఈ వెహికల్స్లో, కార్స్, బైక్స్లో ఓవర్ఫ్లోయింగ్ రోడ్స్ మీద వేయకూడదు. ఫార్మర్స్ అండ్ ఫిషర్మెన్, రైతులు అండ్ ఫిషర్మెన్ కూడా జాగ్రత్తగా ఉండాలి. కామారెడ్డిలో 26.6 సెంటీమీటర్లు, బిక్కనూరులో 23.8 సెంటీమీటర్లు, పాతరాజంపేటలో ఏకంగా 30 సెంటీమీటర్లు. ఇది కామారెడ్డి రీజియన్లో మొదటి రోజు దంచికొట్టిన వర్షపాతం వివరాలు. అబ్బబ్బా ఇదేం వాన అంటూ గొల్లుమంటున్నారు జనం. ఇళ్లన్నీ బురదమయం, తడిసి ముద్దైన సర్టిఫికెట్లు, కొట్టుకుపోయిన బియ్యం బస్తాలు, ఎటు చూసినా భయానక దృశ్యాలు. కొన్ని చోట్ల అపార్ట్మెంట్ సెల్లార్లు మునిగి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చేశాయి. 10 అడుగులకు మించి నీళ్లు నిలిచిపోవడంతో ఫ్రిడ్జిలు, టీవీలు ఏవి పనికి రాకుండా పోయిన పరిస్థితి. డోంగ్లీ మండలంలోని సిర్పూర్, పెద్దటాక్లీ గ్రామాల ప్రజలైతే భయంతో ఊరుదిలి పారిపోయారు. వాన తగ్గిందనుకొని తమ ఇళ్లకొచ్చి చూసుకుంటే ఏం మిగిలింది? ఇంటి నిండా పేరుకుపోయిన బురద, రాళ్లు, రప్పలు. గత 60 ఏళ్లలో ఇటువంటి బీభత్సం ఎన్నడూ చూడలేదంటున్నారు కాలనీవాసులు, వృద్ధులు. పొద్దున్న నుండి నైట్ వరకు 8:30 వరకు నీళ్ళలోనే ఉన్నాం. తిండి లేదు, ఏం లేదు. పక్కన మా పెద్దనాన్న వాళ్ళు వచ్చి ఇంట్లో ఎట్లుంటారు, తాళాలు వేసి సపరేట్గా లోపల రన్నంటే వాళ్ళ ఇంట్లో వెళ్ళి తిన్నాం. పండగ లేదేం లేదు. మాకేమో జంతువులు, ఆవులు, కుక్కలు ఇవన్నీ ఉన్నాయి. అవి మొత్తం నీళ్ళలోనే. వీటిని వదిలి పోవాలంటే నాకు ఇది అనిపించేసి ఇళ్ళనే కూర్చున్నాం. ఇక ఏదైతే అది అవుతుందండి. ఇక్కడ వరకు రూమ్లలోనే నీళ్లు మొత్తం. భారీగా ఆస్తి నష్టం జరిగింది. వ్యక్తిగతంగా కూడా జనం ఘోరంగా నష్టపోయారు. రైతులైతే లబోదిబోమంటున్నారు. చుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డిల్లో వేల ఎకరాల్లో పంట నీటి మునిగిపోయింది. వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు అపార నష్టం వాటిల్లింది. పరిహారం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్నారు అన్నదాతలు. కామారెడ్డి పట్టణ ప్రాంతాల్లో కూడా భీతావహ పరిస్థితి. జుక్కల్, ఎల్లారెడ్డి, కామారెడ్డి ఇప్పటికీ జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లింగంపేట, నాగిరెడ్డిపేట, మాచారెడ్డి, సదాశివనగర్, గాంధారిలో రోడ్లు ధ్వంసమై ఇళ్లలోకి నీళ్లొచ్చేశాయి. జిఆర్ అశోక్ నగర్, కాకతీయ, గోసంగి, పంచముఖి, హనుమాన్, ఇందిరానగర్ కాలనీలు నీట మునిగాయి. 150కి పైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువుల్ని తలపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు పొంగడంతో కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి.
బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే దారిలో వరద నీటి ధాటికి వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కుండపోత వర్షాలతో 44వ నెంబర్ జాతీయ రహదారి ధ్వంసమైంది. హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిర్మల్ జిల్లాలకు NH-44 పై రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతికి రోడ్డు కొట్టుకుపోవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. చూడొచ్చు మనం, దాదాపు 18 కిలోమీటర్ల మేర వాహనాలన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయాయి. ఇక్కడ బిక్కునూరు టోల్ ప్లాజా నుంచి కామారెడ్డి వరకు 18 కిలోమీటర్ల మేర వేలాదిగా వాహనాలు ఇక్కడ నిలిచిపోయాయి. 44వ జాతీయ రహదారిపై నుంచి నిత్యం ఎన్నో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తుంటాయి. అయితే నిన్నటి నుంచి కురుస్తున్న అతి భారీ వర్షానికి కామారెడ్డి జాతీయ రహదారిపై అక్కడక్కడ వరద నీరు వచ్చి చేరుతుంది. కుండపోత వర్షాలకు కామారెడ్డి జిల్లాలో రోడ్లు, చెరువుల్ని తలపిస్తున్నాయి. కామారెడ్డి పెద్ద చెరువు నిండి అలుగునీరు జాతీయ రహదారి 44 నుంచి ప్రవహిస్తోంది. కామారెడ్డి, హైదరాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అశోక్ నగర్ దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అనేక రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనం అశోక్ నగర్ రైల్వే ట్రాక్ మీద ఉన్నాం. ఇక్కడ ట్రాక్ పైన మోకాళ్ళ వరకు వరద నీరు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితిని మనం విజువల్స్ లో చూడొచ్చు. అశోక్ నగర్ రైల్వే ట్రాక్ పూర్తిగా కొట్టుకుపోవడం జరిగింది. ఇప్పటికే రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. రైళ్ల రాకపోకలను పూర్తిగా రద్దు చేశారు. రాయలసీమ ఎక్స్ప్రెస్ నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లను రద్దు చేశారు. 12 రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. మరికొన్ని వాటిని దారి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం అశోక్ నగర్లో ఉన్న రైల్వే ట్రాక్ పై వరద నీరు ప్రవహిస్తున్న దృశ్యాలను మనం చూడొచ్చు. ఈ రైల్వే ట్రాక్ అంతా కూడా నీట మునిగింది. ఈ నీట మునిగినటువంటి రైల్వే ట్రాక్ పైన ఉన్నటువంటి వరద నీరులోనే వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదకరమైన సిచ్యువేషన్ కనబడుతుంది. 2 రోజుల్లో కలిపి ఒక్క కామారెడ్డి పట్టణంలోనే 30 సెంటీమీటర్ల వర్షం పడింది. కామారెడ్డి జిల్లా ఆరుగొండలో 44 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. వై ఓన్లీ కామారెడ్డి మాత్రమే ఇంతలా విలవిల్లాడడానికి అసలు కారణం ఏమై ఉంటుంది అంటే, ఊహకందనంత వాన ఒక్కసారిగా పడితే ఎవరు మాత్రం ఏం చేస్తారు? కేవలం 12 గంటల్లో 600 మిల్లీమీటర్ల వాన పడుతుందని ఎవరనుకున్నారో అని అధికార యంత్రాంగం సైతం బిత్తర చూపులు చూస్తోంది. సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది సార్ ఒకటేసారి? అంటే దీనికి ప్రధాన కారణం ఏమని భావించారు? ఇది మెయిన్ అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ ఉంది. 600 mm రెయిన్ఫాల్ కూడా ఈ 12 అవర్స్లో పడింది. రాజంపేట మండలం 600 mm రెయిన్ఫాల్. సో అన్ప్రెసిడెంటెడ్ రెయిన్ఫాల్ ఉంది. 2 రోజులుగా వరుణుడు తెగబడ్డంతో కామారెడ్డి టౌన్ లో వరద బీభత్సం గంటకు పెరుగుతోంది. భవనాలు మునిగిపోవడంతో మేడ మీదకెక్కి కాపాడాలంటూ ఆర్తనాదాలు చేస్తూ వీడియోల్ని తీసి పంపుతున్నారు. రెస్క్యూ టీంలను పంపించండి సార్ అని వేడుకుంటున్నారు. వరుణుడి శాపం ఎప్పటిదో గానీ ఇప్పుడు మాత్రం నిలువున కుమిలిపోతోంది కామారెడ్డి. 3 ఉన్నారు సార్ ఇందులో. ప్లీజ్ సార్ రండి, దయచేసి రండి. ఇందులో అన్నికప్పుడు పాప ఉన్నది. ప్లీజ్ దయచేసి రండి సార్. మొత్తం మునిగిపోయింది సార్ కామారెడ్డి జిఆర్ కాలనీ. దయచేసి అందరు రండి సార్ ప్లీజ్. ఒక్కసారి చూడండి సార్ ఈ విజువల్స్. పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఎవరైనా రెస్క్యూ టీంను పంపిస్తే కొంచెం సాయం చేసినట్టు ఉంటుంది సార్. పోలీస్ వాళ్ళకి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను సార్.